వెల్కమ్ టు మై ఛానల్. ఇట్రా ఎక్కడికి వెళ్తున్నాం మనం? వద్దొద్దు వెళ్ళిన తర్వాత చెప్దాం, లేట్ చేయకుండా మరి కంటెంట్లోకి వెళ్ళిపోతాం. 4,000 లైట్స్ కెమెరా యాక్షన్. నేను అనుకున్న దానికన్నా చాలా నీట్గా, చాలా ప్లెజెంట్గా ఉంది రామోజీ ఫిలిం సిటీ అయితే. ఎంత బాగుందంటే చుట్టుపక్కల కూడా చాలామంది చాలా స్టేట్ల నుంచి వచ్చారు. మన ఆంధ్ర, తెలంగాణ కాదు, బయట స్టేట్ల నుంచి కూడా వచ్చారు. చాలా బాగుందన్నమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను రామోజీ ఫిలిం సిటీ. నాకైతే చాలా కొత్తగా ఉంది. అంటే ఇంత బాగా చేస్తారు, ఇంత నీట్గా ఉంటుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు. ఇక్కడికి పిల్లల్ని కూడా అదే చూసారా, మన స్కూల్లో ఉన్నప్పుడు బయటకు వెకేషన్కి తీసుకెళ్తారు కదా, అలా వెకేషన్ తీసుకొచ్చారు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చూడడానికైతే ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉందంటే అసలు ఎక్కడ చూసినా సరే అసలు డస్ట్ అనేది లేదు. ఈ ఓన్ వెహికల్స్లోనే మనం లోపలికి తీసుకెళ్తారనమాట. అవుట్ సైడ్ వెహికల్స్ అయితే అలౌ లేదు. ఓన్ వెహికల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. లోపల కూడా గ్రీనరీ చాలా బాగుంది, చూపిస్తాను పదండి. రామోజీ ఫిలిం సిటీ ఎంత పెద్దగా ఉందంటే ఎన్ని ఎకరాలు? 2,000 ఎకరాలు అంట. 2,000 ఎకరాల్లో 8 కిలోమీటర్ల లోపలికి వచ్చి మనం అంతా కూడా విజిట్ చేయాలి. అసలు చాలా దూరం ఉంది. ఓన్ బస్సెస్ పెట్టారు. చుట్టుపక్కలంతా కూడా చాలా బాగుంది. లోపల ఏమంటో చూద్దాం, మనం ఫస్ట్ టైమే కదా. ఇప్పుడు నువ్వు కెమెరామెన్ అయిపోతావా? లైట్ కెమెరా యాక్షన్ జస్ట్ సెట్టింగ్ అనుకుంటా. పేస్ట్రీ షాప్ కేస్ మా అసలు మామూలుగా లేదు కదా. లైట్ కెమెరా యాక్షన్. ఇక్కడ చూసిన ప్రతిదీ కూడా ఒక వండర్లా ఉందన్నమాట. లోపల ఒక మినీ ఎగ్జిబిషన్ లాంటిదే ఉంది. అసలు చూడడానికి అయితే లైటింగ్స్తో చాలా వండర్ఫుల్గా, బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగుందన్నమాట. చూసారా, అసలు ఏం చూసినా సరే. మేము వెళ్ళిన రోజు అయితే వెదర్ మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. బాగా ఎండగా ఉంటుంది అనుకున్నాం, లేకపోతే ఏదైనా వర్షం పడితే అసలు మనం ఏమీ చూడలేమనుకున్నాం. కానీ వెదర్ అయితే చాలా బాగా సపోర్ట్ చేసింది. మేము ప్రతిదీ కూడా ఇంచ్ అండ్ ఇంచ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రతిదీ చూసాము. చూసిన ప్రతిసారి వండర్ అయ్యాం. అదే ఇది చూసాము, ఇది చాలా బాగుంది అనుకునే లోపల ఇంకో లొకేషన్ తీసుకెళ్ళి అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఎందుకంటే మనం ఎక్కడా చూడం, కానీ ఇక్కడ పర్టికులర్గా ఈ రామోజీ ఫిలిం సిటీ దేనికంటే మూవీస్ కోసమే అనమాట. రామోజీ ఫిలిం సిటీ అయితే అసలు నేను ఒక లెవెల్లో ఆలోచిస్తే ఇంకొక లెవెల్లో ఉంది. చూసిన ప్రతి ఈవెంటు, ప్రతి విజువల్ కూడా సూపర్ ఉందన్నమాట. ఖచ్చితంగా రావాల్సిన ప్లేసు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు. 1,800 టికెట్ అని ఆలోచిస్తే మాత్రం ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేం. రియల్గా మనకి మూవీలో యూజ్ చేసే సెట్స్ అసలు ఎలా ఉంటాయని చెప్పడానికి మనం తీసుకెళ్తున్నారు అనమాట. ఇప్పుడు ఇదే ఓన్ వెహికల్స్లో తీసుకెళ్తారు. అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయన్నది ఇప్పుడు చెప్తారు. గుడ్ ఆఫ్టర్నూన్.
From outside it is Delhi Mughal Garden and from inside it is Mysore Vrindavan Garden. 30 p.m. onwards it will open with cinematic lightings. Songs के group songs use చేస్తారు. You can see this garden of Mahal. You can see that how Mahal Dreamam by Kapam song from Aya movie and in Telugu. ఈ లొకేషన్ గుర్తుపట్టారా? మన RRRలోని హీరోయిన్కి టైర్ పంచర్ అవుతుంది కదా, ఆ లొకేషన్ They అనమాట. replaced it with this statue bomb like KGF movie Mehbooba song was shouted there. In here movie. Very correct देखिए రెండు sides చూడండి. నాకు తెలియదు. Red color pure white color it becomes Taj Mahal also. Sometimes it can be shown as Taj Mahal also. In the Tayak movie Rani Mukherjee ka Mandua house, Telugu DJ movie lo Allu Arjun house, Gabbar Singh movie lo Shruti Hassan house. నేను ఈ సెట్లన్నీ చూసి మెస్మరైజ్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న ఇల్లుల దగ్గర నుంచి ఒక విలేజ్, అలాగే ఒక హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, జైలు, కోర్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు తెలిసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 10 సినిమాలు తీస్తే అందులో 8 లేదా 9 సినిమాలు ఇక్కడే తీస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే లొకేషన్కి ప్రత్యేకంగా బయటికి మనం ఎక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా సెట్ చేయాల్సిన పని లేదు. నీకు జైలు కావాలంటే జైలు సెట్టు, ఇల్లు కావాలంటే ఇల్లు సెట్టు, విలేజ్ కావాలంటే విలేజ్ సెట్టు. చూసారా, మనకి ఏదన్నా మహాభారతం కానీ రామాయణం కానీ అలాంటి డివోషనల్ మూవీస్ తీయాలన్నా దానికోసం ప్రత్యేకంగా సెట్లు అక్కడ కూర్చున్నారు. చూసారా, అక్కడ ఆ లొకేషన్లో యాక్టర్స్ కూర్చుంటారు అనమాట. యాక్టర్స్ కూర్చోవడానికి ఇవన్నీ. ఇదేమో చూసారా ట్రైన్ సెట్ అనమాట, రైల్వే స్టేషన్ సెట్. అసలు నాకు అయితే మైండ్ పోయింది. చాలా మూవీస్లో మనం చూస్తూ ఉంటాం సెట్లు అంటే రియల్గా బయట ఎక్కడన్నా వేస్తారేమో అనుకోండి. ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ఆల్రెడీ వేసి ఉంటాయి, మనం డైరెక్ట్గా వెళ్ళి యూస్ చేసుకోవడమే. చాలా ఎంత 30 years 40 years తర్వాత ఆలోచించి ముందుగానే కట్టినట్టు ఉంది నాకు తెలిసి ఇవన్నీ. బై రైల్వే స్టేషన్ బయట ఇది టికెట్ కౌంటర్. ఇది బై కీర్తి మహేంద్ర బాహుబలి వచ్చేసాడు. మాయుష్మతి ఊపిరి పీల్చుకో. ఏది పీల్చుకోలేదు ఇంకా భయ్యా. ఇక్కడ లోపలికి చెట్టు చాలా పెద్దదిరా. జై మాయుష్మతి. మా భయ్య అంటే పెద్ద రాజ్యం చలదేవా మని వెరీ ఫేమస్ డైలాగ్. నా కొడుకు గంట నువ్వు గంట చూపించాలా? అది చూపించాలా? చూపించాలా అని అడుగుతున్నాడు గంట. చూసాకైతే మైండ్ బ్లాకే. అసలు మాటలు లేవి సెట్ చూసిందట. సూపర్ అసలు రానా అన్న. క్రియేటివిటీ అంటే క్రియేటివిటీ సూపర్ అసలు మామూలుగా లేదు. నాకు గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్ ఇస్తారా? యూరోపియన్ స్ట్రీట్. రామోజీ ఫిలిం సిటీలో ఇన్ని తిరిగావు కదా, నచ్చిందా నచ్చలేదా? ఎక్సలెంట్ ఉంది. ఏం నచ్చింది అన్నిట్లో ఇప్పుడు తిరిగిన అన్నిట్లో? రావట్లేదే. చెప్పు 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 ఏం నచ్చిందో చెప్పు. ఇప్పుడు ఇన్ని తిరిగావు కదా, ఏం నచ్చిందో చెప్పు, టక్మని చెప్పు. యూరోపియన్ స్టేట్. యూరోపియన్ స్టేట్ ఇప్పుడే వచ్చావు కదా యూరోపియన్ స్టేట్ అంటే సరే సరే ఇంకోటి అడుగుదాం. నువ్వు ఇప్పుడు చాలా సేపు అయింది కదా వచ్చి రామోజీ ఫిలిం సిటీకి, ఈ అన్నిట్లో తిరిగినన్నిట్లో ఏది బాగా నచ్చింది చెప్పు. అంటే పిల్లికల్లు వేసుకుని ఒక టూరిస్ట్ పాప ఉంది, నీలో అంత వేడుందా? గైడ్ చేసే పాప అదిరిపోయింది. పాపల గురించి కాదురా బాబు నేను అడుగుతా. ఇట్రా ఏంటి లొకేషన్ ఏది నచ్చిందో అని అడుగుతున్నా. ఆ లొకేషన్ అయితే అదేంటది ఒక కౌబాయ్ లొకేషన్ ఉంది, అది బాగుంది. వైల్డ్ ఈస్ట్ జోన్ అని అన్నారు. వైల్డ్ ఈస్ట్ జోన్ అది బాగా నచ్చిందా? सभी
आगे देखो అవర్ ఆర్టిస్ట్ ఏనా షీ ఇస్ వెరింగ్ అ స్పెషల్ బ్లాక్ కలర్ కాస్ట్యూమ్. అందరూ ముందు చూడండి, ఆర్టిస్ట్ ఉంది కదా, తను ఏదైతే కాస్ట్యూమ్ వేసుకుందో కాస్ట్యూమ్ పైన అబ్జర్వ్ చేయండి, వైట్ డాట్స్ ఉంటాయి. आर्टिस्ट को कॉस्ट्यूम सामने ऑब्जर्व वाला सेंसर्स ऑप्टी सेंसर्स अंटारू वाटिनी. लोग वेबसाइट सभी ऊपर देखो పైన చూడండి, అందరూ బ్లూ లైట్ లో కెమెరాస్ ఉంటాయి కదా, ఆర్టిస్ట్ చూపిస్తారు చూడండి. Those are called OptiTrack cameras. यहाँ पे पूरा 16 cameras है. Those cameras will capture those optic sensors, because of that you are able to see avatar character on the screen. ఆ cameras ఎప్పుడైతే ఆర్టిస్ట్ కాస్ట్యూమ్ మీద సెన్సర్స్ ని క్యాప్చర్ చేస్తాయో మీరు అప్పుడే అవతార్ క్యారెక్టర్ ని స్క్రీన్ పైన చూడగలుగుతారు. అండ్ డిడ్ యు అబ్జర్వ్ ఇన్ దిస్ రూమ్ ఫుల్ ఆఫ్ లైక్ ఎ బ్లూ కలర్ మ్యాట్. రూమ్ లో చూసినట్లయితే మొత్తం బ్లూ కలర్ లో ఉంది కదా, దట్ ఈస్ కాల్డ్ a blue chroma screen. This blue chroma screen will help to create realistic destinations, backgrounds in the movies without going to the places. ఆ బ్లూ స్క్రీన్ ఏదైతే ఉందో అదంతా కూడా మూవీస్లో మనం డిఫరెంట్గా ఏదైనా బ్యాక్గ్రౌండ్స్ కానీ డెస్టినేషన్స్ కానీ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్లో ఏ బ్యాక్గ్రౌండ్స్ అయితే చూస్తారో అది దీని ద్వారానే చేస్తున్నది. అండ్ ప్లీజ్ ఎవ్రీవన్ లుక్ ఎట్ ద చైర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సభీ ఆగే देखो, ద చైర్ है ना. ఎక్కడికి వెళ్దాం బాయ్? బాహుబలి షూట్కి వెళ్దామా? ప్యారిస్ గ్రీన్ స్క్రీన్ మొత్తం. ఇది ఒక బాహుబలి సెట్ ఓకేనా? బాహుబలి కానీ అవెంజర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో పెడతాం సరదాగా. alla bocce. చేద్దామా? మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడే ఎండ్ అయ్యాం అనమాట. ఇప్పుడు ఒక లైవ్ డ్యాన్స్ షో ఉంటుంది, అది కూడా చూపిస్తే మొత్తం ఫుల్ టూర్, రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్ అయిపోయినట్టు.
అదే అనమాట ఈరోజు వీడియో. మీరందరూ ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఎంజాయ్ చేసి ఉంటారు, ఎందుకంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ రామోజీ ఫిలిం సిటీ చూడడం అనేది. సో ఇదంతా కూడా మీ అందరికి నచ్చుంటుంది. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.